బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు. బీఆర్ఎస్ పార్టీ ఏ టార్గెట్గా బండి సంజయ్ మాట్లాడుతుంటే ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని మండిపడ్డారు. 2001 నుంచి నేటి వరకు ప్రజల పక్షాన నిలబడే పోరాడ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. ప్రతిపక్షాలపై బెదిరింపు ధోరణులు ఉండడం కరెక్ట్ కాదని ధ్వజమెత్తారు. దీనిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గారు మాట్లాడుతూ మీరు నన్ను గెలికారు, మీ అంతు చూస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ లేదా మా నాయకులు టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను, అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసమే ఉన్నదా లేదా శాంతి భద్రతలు ఏమైనా కాపాడడానికి ఉన్నదా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. కొత్తగా వచ్చినటువంటి డీజీపీ గారు మీరు సమాధానం చెప్పాలి. మా పార్టీకి ఏదో కక్షపూరితంగా చేస్తున్నట్టుగా ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలుసుకోండి సంజయ్ గారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి పక్షాన నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 2001 నుంచి ఈ రోజు దాకా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను అడుగుతా ఉన్న పోలీసు వ్యవస్థను, మరి మీ అంతు చూస్తా చంపేస్తా అని మాట్లాడుతున్న సంజయ్ గారి మీద ఏదైనా కేసు ఈ రాష్ట్రంలో పెట్టారా? మరి చంపుతా అని మాట్లాడుతున్నా, అంతు చూస్తా అని మాట్లాడుతున్న నాయకులపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది రాష్ట్ర డీజీపీ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఎట్లా తీసుకోరు? వారిద్దరు బ్రదర్సు, చోటా బ్రదర్, బడా బ్రదర్, వారిద్దరు మిత్రపక్షం. పేరుకే వీళ్ళు చెప్పుకుంటారు కానీ వారిద్దరూ ఒకటిగా కలిసి ఉన్నటువంటి పార్టీలు అవి. చూసినాం మనం పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చెరిసాం పంచుకున్నారు లిటరల్గా. ఇట్లా బెదిరిస్తున్నటువంటి వ్యక్తులు ఆ హోదాలో ఉండడం కరెక్ట్ కాదు. మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా అర్థం చేసుకోవాలి. మరి వారు కుమారుడే తప్పు చేశాడు, ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఆయన మీ అంతు చూస్తా అని ఒక ప్రతిపక్ష పార్టీని బెదిరిస్తే ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందండి? సామాన్య ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.